సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు రాలో సెత్ రాలిన్స్ అండ్ డేమియన్ ప్రిస్ట్ మధ్యలో ఒక మంచి సెగ్మెంట్ జరిగింది. అండ్ బాస్ ఈ సెగ్మెంట్లో అంటే ఇలా మ్యాచింగ్ మనీ ద బ్యాంక్లో ఆ మ్యాచ్ కోసం ఒక మంచి స్టిపులేషన్ యాడ్ అయిపోయింది బాస్. అంటే సెత్ రాలిన్స్ అండ్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్లో ఒక స్టిపులేషన్ యాడ్ అయిపోయింది. అండ్ బాస్ అంతేకాదు ఈ రోజు రాలో మనకి న్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ చూడడానికి దొరికినారు. అండ్ ఆ న్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరు కాదు, మన ఫిన్ బ్యాలర్ అండ్ జేడి అనమాట. అండ్ మన లివ్ మోర్గన్ ఆ ట్రూత్ కి చాలా అంటే చాలా పెద్ద మోసం చేసింది. సో అందుకని ఛాంపియన్ అయిపోయినారు. అండ్ బాస్ అంతేకాదు మన బో డాలెస్ అండ్ అంకల్ హౌడీ మధ్యలో మనకి ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికింది బాస్. అంటే ఇద్దరు ఒకటే, బట్ ఎంతైనా అంటే ఒక స్ప్లిట్ పర్సనాలిటీ టైప్ ప్లే చేస్తున్నారు అనమాట. సో అందుకని మన బో డాలెస్ అండ్ అంకల్ హౌడీ ఒక సెగ్మెంట్ చూపించిన చాలా ఇమోషనల్ సెగ్మెంట్ ఉండే అనమాట. అండ్ అందరికి వాళ్ళు వార్నింగ్ ఇచ్చేసినారు. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ద మిస్. ఎందుకంటే ద మిస్ హ్యాస్ ఏ కామెంటర్ వచ్చినారు ఈరోజు. ఎందుకంటే మన ప్యాట్ మెకాఫీ అంటే మన వాట్ 6 భయంతో రాలేదన్నమాట మన ప్యాట్ మెకాఫీ. సో అందుకని ప్యాట్ మెకాఫీ ప్లేస్లో ద మిస్ వచ్చి కామెంటరీ చేసినారు. సో దాని తర్వాత వితౌట్ ఎనీ మ్యూజిక్, అంటే ఏ మ్యూజిక్ లేకుండా అంటే మన డ్రూ మ్యాకింటర్ దగ్గర ఎంటర్ అయిపోయింది అనమాట. మ్యూజిక్ ఇది ఏం లేకుండా ఒకసారి మన డ్రూ మ్యాకింటర్ రింగ్లో వచ్చేసినారు, మైక్ తీసుకున్నారు అండ్ మన డ్రూ మ్యాకింటర్ చెప్పినారు. లాస్ట్ వీక్ రాలో నేను ఐక్విక్టీ చెప్పంగానే అంటే డబ్ల్యూడబ్ల్యూ వదిలేస్తున్నాను చెప్పంగానే అందరూ ఫ్యాన్స్ అంటే మొత్తం వరల్డ్ నా గురించే మాట్లాడినారు. బట్ ఎప్పటి వరకు అంటే లాస్ట్ వీక్ ఎండ్ అయ్యే వరకు. ఎందుకంటే లాస్ట్ వీక్ ఎండింగ్లో అంటే మన స్మాక్ డౌన్లో వచ్చి మన డ్రూ మ్యాకింటర్ సీఎం పంక్ పైన అటాక్ చేసినారు కదా. సో మన డ్రూ మ్యాకింటర్ సీఎం పంక్ పైన అటాక్ చేయగానే ఇక అందరూ మన డ్రూ మ్యాకింటర్ సీఎం పంక్ పైన అటాక్ చేసిండని అందరూ ఇక దీని గురించే మాట్లాడుతున్నారు. అంటే ఐక్విక్టీ అందరూ మర్చిపోయినారు, ఇక అందరూ ఇదే మాట్లాడుతున్నారు. డ్రూ మ్యాకింటర్ చాలా భయంకరంగా ఇచ్చి పడేసిండు సీఎం పంక్ అని. అంటే నిజం చాలా మజా వచ్చింది, మరోసారి చూడాలనుకుంటాను చెప్పినారు. అండ్ అక్కడ స్క్రీన్లో ఆ వీడియో ప్లే చేసినారు. అంటే మన డ్రూ మ్యాకింటర్ అటాక్ చేసినారు కదా సీఎం పంక్ పైన. సో అదే వీడియోని అక్కడ ప్లే చేసినారు. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ అని చాంట్స్ చేస్తూనే ఉంటారు. సో అప్పుడే ఇక మన డ్రూ మ్యాకింటర్ చెప్పినారు, సీఎం పంక్ ఇలా జరగాలని నేనే మొక్కినాను, నేనే ప్రే చేసినాను. అండ్ నిజంగా ఇదంతా జరిగింది అండ్ నేనే చేసినానే మాట, నేనే ఇచ్చి పడేసినాను మన సీఎం పంక్కి. అండ్ నిజం చెప్పాలంటే మీరు ఇంకా సీఎం పంక్ పేరే చాంట్ చేస్తున్నారా? అంటే సీఎం పంక్ ఇంతగానం అంటే నేను ఇన్ని మనసుని చెప్తున్నాను సీఎం పంక్ కరెక్ట్ మనిషి కాదని నేను చాలా మనసుని చెప్తున్నాను. అయినా మీకు అర్థమైతే లేదా? మీరు చూడలేదా? అంటే సీఎం పంక్ ఏం చేసినాడు? సీఎం పంక్ నా రస్సల్ మేనియా మ్యాచ్ అంటే నేను విన్నర్ అంటే నేను టైటిల్ గెలవంగానే మొత్తము సర్వనాశనం చేసినాడు. అండ్ అంతేకాదు మన క్లాస్ ఆఫ్ ద క్యాసల్లో నా హోమ్ టౌన్లో నా ఫ్యామిలీ ముందు నా ఇన్సల్ట్ చేసినాడు. అంటే నా మ్యాచ్ మొత్తము సర్వనాశనం చేసి పడేసినాడు. అయినా మీరు ఇదంతా చూసి అంటే సీఎం పంక్ ఏమేమి చేస్తున్నాడో ఇదంతా చూసి మీరు అయినా సీఎం పంక్ పేరు చాంట్ చేస్తున్నారా? మీరు సీఎం పంక్ అంటున్నారా? నిజం చెప్పాలంటే చాలా ఎక్కువైపోయింది. మీరు ఇక అంటే మీరు సీఎం పంక్ పేరు చాంట్ చేస్తే మాత్రం ఇక మీరు నా కోసం చచ్చిపోయినట్టే అని చెప్పేసి అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ మన డ్రూ మ్యాకింటర్ కోసం చచ్చిపోయినట్టే అంట. అండ్ అంతేకాదు మన డ్రూ మ్యాకింటర్ ఇక డైరెక్ట్గా కెమెరా సైడ్ చూసి ఇక వీళ్ళతో మాట్లాడాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చచ్చిపోయినారు. సో వీళ్ళతో నేను మాట్లాడాను. బట్ సీఎం పంక్ నాకు తెలుసు నువ్వు ఇంట్లో కూర్చొని చూస్తున్నావు, నాకు చాలా బాగా తెలుసు అనమాట. సో సీఎం పంక్ ఇక నేను డైరెక్ట్గా నీతోనే మాట్లాడుతున్నా అని మా డ్రూ మ్యాకింటర్ చెప్పినారు. అని మా డ్రూ మ్యాకింటర్ చెప్పినారు, ఐ హోప్ సీఎం పంక్ అంటే నీ నొప్పి ఇంకా తగ్గలేదు అనుకుంటాను, ఇంకా చాలా అంటే చాలా పెయిన్లో ఉంటుంది, చాలా అంటే మంచిగా ఉంటాయని డ్రూ మ్యాకింటర్ ఎక్కరిచ్చినారు. అండ్ మా డ్రూ మ్యాకింటర్ ఆ బ్రాస్లెట్ తీసినారు అన్నమాట. అంటే మన సీఎం పంక్ చేతికి తీసుకున్నారు కదా బ్రాస్లెట్. సో ఆ బ్రాస్లెట్ తీసి అంటే ఆ బ్రాస్లెట్ గురించి మాట్లాడి ఇది ఓన్లీ 50 సెంట్దే. బట్ ఈ బ్రాస్లెట్లో ఒక స్పెషల్ ఏంటంటే ఈ బ్రాస్లెట్లో మన సీఎం పంక్ వైఫ్ పేరు అంటే ఏజెలీ పేరు ఉంది. అండ్ మా సీఎం పంక్ పిచ్చి కుక్క పేరు ఉందన్నమాట ఈ బ్రాస్లెట్లో. అండ్ నాకు తెలుసు అంటే ఈ బ్రాస్లెట్ ప్రైస్ ఎంత తక్కువైనా సరే దీని వాల్యూ నీకోసం చాలా ఎక్కువ అని. సో అందుకని నువ్వు ఈ బ్రాస్లెట్ ఎప్పుడు వేసుకొని అంటే తిరుగుతావు అన్నమాట, ఎప్పుడు ఇది వేసుకొని ఉంటావు. సో అందుకని చెప్తున్నాను చూడు సీఎం పంక్ ఇక నువ్వు ఇంట్లో కూర్చొని తమాషాలు చూడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియర్ ఈవెంట్లో మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ మ్యాచ్లో ఫైట్ చేస్తాను. అండ్ నేను సొంతంగా నేను ఒక్కనే ఈ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలుస్తాను. కానీ ఈసారి ఏంటంటే నీ వైఫ్ అంటే నీ కుక్క
ఇదంతా అంటే వీళ్ళందరూ నా దగ్గర ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఈ బ్రాస్లెట్ నా దగ్గర ఉంది కదా, సో అందుకని ఇప్పుడు వాళ్ళు నా కార్నర్లో ఉంటారు, అర్థమైందా అని మన డ్రూ మ్యాకింటైర్ చాలా జబర్దస్త్ వేలో కొంచెం పర్సనల్ లెవెల్లో వెళ్ళి మరి ఎక్కిరించినారన్నమాట మన సీఎం పంక్కి. అండ్ మహీంద్రా బ్యాంక్లో 5 days అని చెప్పేసినారు. అండ్ అదే రోజు అంట ఆ బ్రీఫ్ కేస్ గెలిచి అదే రోజు క్యాష్ ఇన్ చేసి మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోతారని మా డ్రూ మ్యాకింటైర్ చెప్పేసినారు బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడనే మా డ్రూ మ్యాకింటైర్ ది సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్రాన్ బ్రేకర్ వర్సెస్ మన లుడ్విగ్ కైసర్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ నిజం చెప్తున్నాను, అంటే మన బ్రాన్ బ్రేకర్ మ్యాచెస్ మామూలుగా ఉండలేవు ఈ మధ్యలో, చాలా జబర్దస్త్ రెస్లింగ్ మనకి చూడడానికి దొరుకుతుంది. నిజంగా చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ లుడ్విగ్ కైసర్ అయితే బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో, అంటే బ్రాన్ బ్రేకర్ పెద్ద తోపు కావచ్చు, బట్ నేను ఈరోజు చూపిస్తాను బ్రాన్ బ్రేకర్ కానీ చాలా మాట చెప్పినారు. బట్ నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్లో లుడ్విగ్ కైసర్ కొంచెం బాగానే టక్కర్ ఇచ్చినారు అనుకోండి మన బ్రాన్ బ్రేకర్కి. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్లో అంటే మన బ్రాన్ బ్రేకర్ రింగ్ బయట స్పియర్ కొడుతున్నప్పుడు ఆ స్పియర్ కౌంటర్ ఇచ్చేసినారు అండ్ నూకేసినారు స్టీల్ స్టెప్ సైడ్ లుడ్విగ్ కైసర్. అందుకనే బ్రాన్ బ్రేకర్ ఆ స్టీల్ స్టెప్స్కి చాలా గట్టి తాకి పడిపోయినారు బాస్. అండ్ అప్పుడే అంటే రింగ్ ఫ్రంట్ నుంచి ఇట్లా ఉరుకొస్తారు కదా, మన ఉరుకొచ్చి అంటే ఒకటిసారి అటాక్ చేస్తారు కదా, సో ఆ టైప్లో మన లుడ్విగ్ కైసర్ అటాక్ చేద్దాం అనుకున్నారు కదా, అంతలో షేమస్ వచ్చి అటాక్ చేసినారు బాస్ మా లుడ్విగ్ కైసర్ పైన. ఎందుకంటే లాస్ట్ వీక్ లుడ్విగ్ కైసర్ ఇలా మ్యాచ్ మధ్యలో వచ్చిండు, సో అందుకనే ఈ రోజు మన షేమస్ ఇలా మ్యాచ్ మధ్యలో వచ్చి మరి అటాక్ చేసిండు అనమాట. సో మన షేమస్ రివెన్ తీసుకొని అటాక్ చేసిండు లుడ్విగ్ కైసర్ పైన. కానీ అంతలోనే షేమస్ అటాక్ చేస్తున్నప్పుడు బ్రాన్ బ్రేకర్ షేమస్ కి ఒక సాలిడ్ స్పియర్ ఇచ్చేసినారు. అంటే మన షేమస్ లుడ్విగ్ కైసర్ కి కామట్ స్టేల్ పైన ఒక పవర్ బాంబ్ కొడదామని లేపినారు, కానీ అంతలోనే స్పియర్ ఇచ్చి పడేసినారు మన బ్రాన్ బ్రేకర్. చాలా సాలిడ్ స్పియర్ ఉండే బాస్ అది. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్ అయితే అయిపోయింది. బట్ గైస్ బ్యాక్ స్టేజ్ చాలా అంటే చాలా క్లియర్లీ మన బ్రాన్ బ్రేకర్ ఆడమ్ పియర్స్కి ఏమని చెప్పినారంటే సాలి ఎక్కువైపోయింది, అంటే ఎప్పుడు నా మ్యాచ్ మధ్యలో ఎవరో ఒకడు వస్తున్నాడు, సో ఇదంతా చాలా ఓవర్ అయిపోతుంది అనమాట. నువ్వు ఏం చేస్తావో తెలీదు ఆడమ్ పియర్స్, నాకు అంటే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం శామిజన్తో మ్యాచ్ కావాలి, అర్థమైందా, నాకు మ్యాచ్ కావాలని డిమాండ్ చేస్తుంటారు మన బ్రాన్ బ్రేకర్ బ్యాక్ స్టేజ్. సో అప్పుడే మన శామిజన్ అక్కడ వచ్చేసినారు. శామిజన్ వచ్చి ఏమని చెప్పినారంటే, ఏంది బ్రాన్ బ్రేకర్ నీకు నాతో మ్యాచ్ కావాలా, ఎక్కడ ఫైట్ చేద్దామని చెప్పు, అంటే నువ్వు చెప్పిన ప్లేస్ నువ్వు చెప్పిన టైంలో వచ్చి నేను ఫైట్ చేస్తాను, అర్థమైందా అని చాలా జబర్దస్త్ మాట చెప్పేసినారు మన శామిజన్. సో అప్పుడే మన బ్రాన్ బ్రేకర్ ఏమన్నారంటే, సరే అంత ఉందా, సరే ఒక పని చేద్దాం, మనం మనీ ఇన్ ద బ్యాంక్ లో ఫైట్ చేద్దామని చాలా క్లియర్గా చెప్పేసినారు మన బ్రాన్ బ్రేకర్. అండ్ ఆడమ్ పియర్స్ కి అప్పుడే మన శామిజన్ చెప్పినారు ఈ మ్యాచ్ కన్ఫర్మ్ చేయని చెప్పినారు. అండ్ ఆడమ్ పియర్స్ మనీ ఇన్ ద బ్యాంక్ కోసం ఈ మ్యాచ్ ని అఫీషియల్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే మనకి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ లో శామిజన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. ఓకే, సో బ్యాక్ స్టేజ్ మన జడ్జ్మెంట్ అయితే ఒక సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది. వీళ్ళు అంటే బ్యాక్ స్టేజ్ మన 2K24 ఆడుతూ ఉంటారు అనమాట. సో అప్పుడే మన డేమియన్ ప్రిస్ట్ డామినిక్ తో మాట్లాడుతుంటే లీ మోర్గన్ గురించి మాట్లాడుతుంటారు. సో అప్పుడే మన డామినిక్ మొబైల్ ఏదో చూపించినారనమాట, మన లీ మోర్గన్ ఏదో గిఫ్ట్ పంపించింది అంట. ఇప్పుడు అది ఏం పంపించింది మొబైల్లో అది చూసి అంటే ఫోన్లో అది చూసి చాలా షాక్ అయినారు, చాలా జబర్దస్త్ ఉందని చెప్పినారు. అండ్ మన డేమియన్ కోపం చేసినారనమాట. అండ్ ఈ బిజినెస్ కొంచెం హ్యాండిల్ చేయాలని చెప్పినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది, అంటే మన బ్రాన్ స్ట్రోమన్కి హ్యాండిల్ చేయాలని చెప్పినారనమాట మన డేమియన్ ప్రిస్ట్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికి మన లైరా వర్సెస్ షైనా బెస్లర్ వర్సెస్ కైరీ సేన్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే అనమాట, అంటే మన ఉమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ కోసము ఈ మ్యాచ్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే. అండ్ చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన లైరా వల్ఖేరియా. సో దీని అర్థం ఏంటంటే ఈ మ్యాచ్లో ఇప్పుడు మన లైరా వల్ఖేరియా గెలిచి మన ఉమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ కోసం క్వాలిఫై అయిపోయింది అనమాట. అండ్ మన షైనా అండ్ మన కైరీ సేన్ ఈ మ్యాచ్లో ఓడిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన డ్రూ మ్యాకింటైర్ అండ్ ఆడమ్ పియర్స్ మధ్యలో మనకి ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ మన ఆడమ్ పియర్స్ కోపం చేస్తుంటారు అనమాట మన డ్రూ మ్యాకింటైర్ కంటే, నువ్వు లాస్ట్ వీక్ రాలో వచ్చి ఐక్విక్ అని చెప్పిన స్మాక్ డౌన్లో వెళ్ళి మన సీఎం పంక్ ఇచ్చి పడేసిన, ఇది కరెక్ట్ అనిపిస్తుందా అని మన ఆడమ్ పియర్స్ కోపం చేస్తుంటారు. అంటే నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు చేయలేవు, అర్థమైందని కోపం చేస్తుంటారు అన్నమాట మన ఆడమ్ పియర్స్. సో అప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, అంటే మీరు ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, అక్కడ మీకు ఇంకా మాస్క్ కనిపిస్తుంది అనుకుంటా, అంటే ఈరోజు మన ద ఫీల్డ్ మాస్క్ మనకి అక్కడ చూడడం దొరికింది. సో మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే ఆడమ్ పియర్స్కి, అవునా
నేను ఓవర్ చేస్తున్నానా అంటే సీఎం పంక్ చేసింది కరెక్టా? సీఎం పంక్ వచ్చి అంటే క్యాసెల్లో నా హోమ్ టౌన్లో ఇష్టం ఉన్నట్టు నా మ్యాచ్ మొత్తం సర్వనాశనం చేసి పడేసిండు. సో అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? అండ్ ఇంకోటి ఏంటంటే మన సెత్ రాలిన్స్ రిటర్న్ చేసిండు. అంటే నేను సెత్ రాలిన్స్ రెస్ల్మేనియాలో ఓడిపించినాను. అండ్ సెత్ రాలిన్స్ రిటర్న్ చేయగానే సెత్ రాలిన్స్ కి టైటిల్ కోసం ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరికింది. సో ఇదంతా మీకు కరెక్ట్ అనిపిస్తుందా ఏంది? అంటే మీరు కరెక్ట్ చేస్తున్నారా నేను రాంగ్ చేస్తున్నాను ఏంది అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ కి అంటే మన ఆడమ్ పేస్ ఏమన్నారంటే చూడు మహీన్ ద బ్యాంక్ లో ఫైట్ చేయాలంటే నువ్వు ఒక బ్రీఫ్ కేస్ మ్యాచ్ లాడర్ మ్యాచ్ నువ్వు ఫైట్ చేయాలంటే నువ్వు క్వాలిఫై మ్యాచెస్ లో ఫైట్ చేయాలి, అర్థమైందా అని మన ఆడమ్ పియర్స్ చెప్పినారు. డైరెక్ట్ గా మ్యాచ్ లో పెట్టని చెప్పినారు. సో అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నంటే నువ్వు ఏదో ఒక దారి దోలాడి నాకు మహీన్ ద బ్యాంక్ లో యాడ్ చేయని అంటే మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. మన ఆడమ్ పియర్స్ కి లేదంటే మన డ్రూ మ్యాకింటైర్ దారి దోలాడుతామని చెప్పినారు. సో బాస్ ఇంకేమంటే ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీక్ రాలో మన డ్రూ మ్యాకింటైర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో ఫైట్ చేస్తారనమాట. మన మహీన్ ద బ్యాంక్ లాడర్ మ్యాచ్ లో అడుగు పెట్టని కంపల్సరీ అంటే క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో కనిపిస్తారనమాట మన డ్రూ మ్యాకింటైర్. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ లివ్ మోర్గన్ ది. అండ్ మన లివ్ మోర్గన్ రింగ్ లో వచ్చి అంటే మన డామినిక్ కి పిలిచి అనమాట. సో మన లివ్ మోర్గన్ ఏమని చెప్పినంటే హే డామినిక్ ఇందాక నువ్వు నాకు బ్యాక్ స్టేజ్ కనిపించలేదు, సో అందుకే నేను రింగ్ లో వచ్చి డైరెక్ట్ గా నీతో మాట్లాడుతాను అనమాట. సో నీ అటెన్షన్ తీసుకొని నేను రింగ్ లో వచ్చినాను. అండ్ నేను నీకు ఒక గిఫ్ట్ పంపించినాను. సో ఆ గిఫ్ట్ నీకు ఎట్లా అనిపించింది నిజం చెప్పు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. నాకు తెలుసు నీకు రియా రిప్లీ ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వలేదు, రియా రిప్లీ నీకు అంత పట్టించుకోలేదు, బట్ నేను నీకు చాలా మంచి గిఫ్ట్ ఇస్తాను. అండ్ ఇప్పుడు నువ్వు రింగ్లో వస్తే ఇంకో మంచి గిఫ్ట్ ఇస్తానని మన లివ్ మోర్గన్ చెప్పింది. సో అప్పుడే బాస్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జలీనా వేగాది. అండ్ జలీనా వేగా వచ్చి చెప్పింది హే లివ్ మోర్గన్ అసలు నీకు ఏమైపోయింది అంటే నువ్వు ఒక ఉమెన్స్ ఛాంపియన్ బట్ నువ్వు ఎప్పుడు రియా రిప్లీ గురించి అని డామినిక్ ఎంగల్ పడిపోయినా అసలు నీకు ఏమైపోయింది అన్నట్టు మన జలీనా వేగా మాట్లాడింది. అండ్ మన జలీనా వేగా ఒక టైప్లో ఛాలెంజ్ చేయడానికి వచ్చిందన్నమాట లివ్ మోర్గన్కి. సో అప్పుడు మన లివ్ మోర్గన్ ఏమని చెప్పింది అంటే చూడు నేను ఈ టైటిల్ అసలు మర్చిపోలేదు, అర్థమైందా? నేను ఈ టైటిల్ గెలవనికి కదా అంటే రియా రిప్లీకి అటాక్ చేసి మరీ బయట పంపించేసినాను. అండ్ బెక్కీ లించ్కి వెళ్ళి చాలా తక్కువ టైంలో అంటే బెక్కీ లించ్ చాలా తొందరలోనే రిటైర్మెంట్ తీసుకోవాలి చేసినాను, అర్థమైంది? అంటే నిజంగానే బెక్కీ లించ్ రిటైర్మెంట్ తీసుకోలేదు, బట్ మన లివ్ మోర్గన్ అంటే చెప్తున్నాను అనమాట. అంటే నా వల్ల ఇక బెక్కీ లించ్ కనిపిస్తలేదు అంటే ఒకటే రిటైర్మెంట్ తీసుకున్నాను మన లివ్ మోర్గన్ ఎక్కరిచ్చింది. అండ్ అంతేకాదు అంటే మన జైనా వేగా ఛాలెంజ్ చేసినప్పుడు అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ వీక్ రా చూద్దాం అన్నట్టు మన లివ్ మోర్గన్ మాట్లాడింది. బాస్ అప్పుడు అక్కడ ఎంటర్ అయిపోయి మన డామినిక్ మాట్లాడుతున్నప్పుడు అయితే అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎవరు అసలు ఏమో అంటే అసలు మాట్లాడినారు కదా, మీకు తెలుసు కదా. అంటే ఫ్యాన్స్ అందరు బూ చేస్తూనే ఉంటారు. గిఫ్ట్ నచ్చిందా అని అడిగినప్పుడు నాకు గిఫ్ట్ నచ్చలేదని చెప్పినారనమాట మన డామినిక్. అండ్ అంతేగా మన జైనా వేగాకి ఏదో హెల్ప్ గురించి చెప్పినారు. సో బాస్ అప్పుడంటే ఇక్కడ ఏమైందంటే మన లివ్ మోర్గన్ అటాక్ చేసిన అనమాట జైనా వేగా పైన. మన రెమిస్టేరియో వచ్చేసినారు. అంటే మనకి రింగ్ లో జలీనా వేగా అండ్ లివ్ మోర్గన్ మధ్యలో ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరికింది. మన రెమిస్టేరియో వచ్చి మన లివ్ మోర్గన్కి ఎక్కడ అంటే పట్టుకుని అంటే ఈ బ్రాల్ ఆపినారన్నమాట. సో అప్పుడు మన డామినిక్ రెమిస్టేరియోకి నూకి పడేసినారు. సో అప్పుడు ఇదంతా చూసి మన లివ్ మోర్గన్ చాలా హ్యాపీ అయిపోయింది అని మన డామినిక్ అక్కడికి వెళ్ళిపోయినా. సో డామినిక్ ఇంకెళ్ళనే మన లివ్ మోర్గన్ బి అంటే హ్యాపీగా వెళ్ళిపోయింది. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది, బట్ బ్యాక్ స్టేజ్ మన ఆర్ట్రూత్ కనిపించినప్పుడు మన లివ్ మోర్గన్ ఆర్ట్రూత్కి మాటల్లో పడేసింది. బాస్ అంటే ఆర్ట్రూత్ ఒక గ్రేటెస్ట్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ అది అని చెప్పింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు నువ్వు ఫైట్ చేస్తావా అంటే మన ఫిన్ బ్యాలర్ అండ్ మన జేడీతో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో మీరు ఫైట్ చేస్తారని టైటిల్స్ మీరు డిఫెండ్ చేస్తారా అని వెళ్ళదంటే మాటల్లో కొంచెం అంటే మీకు తెలుసు ఆర్ట్రూత్ కొంచెము అంటే కొంచెం అమాయకులు ఉంటారన్నమాట. అండ్ కొంచెం ఎక్కించి మరి ఒక మ్యాచ్ కోసము అంటే కన్ఫర్మ్ చేసి మన లివ్ మోర్గన్ అద్వి మన ఫిన్ బ్యాలర్ అండ్ జేడీ ఫైట్ చేస్తారనమాట ఈరోజు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం. అండ్ మన ఆర్ట్రూత్ అండ్ మన ద మిస్ టైటిల్స్ డిఫెండ్ చేయాలని చెప్పింది మన లివ్ మోర్గన్. సో అప్పుడే మన ఆర్ట్రూత్ సరే నేను ఆడమ్ పేస్తో మాట్లాడుకోవద్దు నేను చూసుకుంటాను చెప్పినారు. అండ్ నిజంగా నాకు కార్మెలా అంటే చాలా ఇష్టం బాస్, ఐ లవ్ కార్మెలా అని చెప్పినారు. బట్ మీకు తెలుసు కదా అంటే మన లివ్ మోర్గన్కి కార్మెలా అనుకొని ఇదంతా ఒప్పుకున్నారనమాట. కార్మెలా అండ్ మన ఆర్ట్రూత్ చాలా మంచి ఫ్రెండ్స్ ఉండే మీద గుర్తుండొచ్చు. సో ఒక టైప్లో లివ్ మోర్గన్ మాటల్లో ఎందుకు వచ్చేసినారు అంటే లివ్ మోర్గన్కి కార్మెలా అనుకున్నారు. సో అందుకనే ఈ మ్యాచ్ కోసం ఒప్పుకున్నారనమాట మన ఆర్ట్రూత్ అండ్ బాస్. ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ మన బ్రౌన్ స్ట్రోమన్ వర్సెస్ బిగ్ బ్రాన్సన్ రీడ్ వర్సెస్ చాడ్ గేబుల్ మ్యాచ్ జరిగాయి అన్నమాట ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. అండ్ మన చాడ్ గేబుల్ ఎంట్రీ అయినప్పుడు చూసినారా అంటే చాడ్ గేబుల్కి చంపాలంటే మామూలు మాట కాదనమాట. అంటే బ్యాక్ స్టేజ్ ఆ మాన్స్టర్స్ నిజంగా చాలా భయంకరంగా అటాక్ చేసినారు, బట్ అయినా తిరిగి వచ్చినాను. అండ్ ఈరోజు నేను వచ్చి ఈ రింగ్లో ఉన్న ఈ మాన్స్టర్స్తో అంటే మన బ్రౌన్ స్ట్రోమన్ అండ్ మన బ్రాన్సన్ రీడ్తో ఫైట్ చేయబోతున్నానని మన షాడ్ గేబుల్ చెప్పిన. అండ్ మన షాడ్ గేబుల్ మహీన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు గెలుసు అంటే ఈరోజు నేను క్వాలిఫైయింగ్ మ్యాచ్ గెలుసు అని చెప్పినారు. అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో చాలా తమాషాలు జరిగినాయి అన్నమాట. ఎందుకంటే మన జడ్జ్మెంట్ డే మెంబర్స్ వచ్చి మన
బ్రాన్ స్ట్రోమన్ పైన అటాక్ చేసినారు అండ్ దీని లాభం లేపేసిన ఒక టైప్లో మన షాడ్ గేబుల్ అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన షాడ్ గేబుల్ అండ్ బాస్ ఈ మ్యాచ్లో మన షాడ్ గేబుల్ గెలవంగానే అక్కడ మన అంటే లైట్స్ ఆఫ్ అయిపోయినాయి అండ్ మన నిక్కీ క్రాస్ వచ్చాయి అనమాట. అంటే మన వైట్ 6 మెంబర్ అంటే మొత్తం అక్కడ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత మన నిక్కీ క్రాస్ వచ్చింది అంటే చాలా అంటే భయంకరమైన రూపాలు వచ్చాయన్నమాట. అప్పుడే మన షాడ్ గేబుల్ భయపడి అక్కడికి వెళ్ళిపోయినారు. సో అప్పుడే మన నిక్కీ క్రాస్ ఏం చేసిందంటే ఒక టేప్ ఇచ్చింది అన్నమాట మన మైఖేల్ కోల్కి అంటే ఫస్ట్ అయితే ఒక బాక్స్ ఇచ్చింది అండ్ ఆ బాక్స్ ఇప్పితే దాంట్లో ఒక టేప్ ఉంది అనమాట అండ్ ఆ టేప్ పైన ప్లే మీ అని రాసి ఉండే. సో ఇక ఇప్పుడు దీన్ని ప్లే చేయాలని మన మైఖేల్ కోల్ చెప్పినారు అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడైతే సెగ్మెంట్ ప్రజెంట్ కోసం అయితే ఈ సెగ్మెంట్ ఇక్కడ అయిపోయి ఇంకా చాలా ఉండే బట్ ప్రజెంట్ కోసం అయితే ఈ సెగ్మెంట్ ఇక్కడనే అయిపోయిండే. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ మన షాడ్ గేబుల్ ఓటీస్కి హెల్ప్ అడిగినప్పుడు అంటే మన అల్ఫా అకాడమీకి హెల్ప్ అడిగినప్పుడు మన ఓటీస్ క్లియర్లీ నో అని చెప్పేసినారు. షాడ్ గేబుల్ ఏమని చెప్పినా అంటే ఎంతైనా మనం ఫ్యామిలీ కదా సో ఫ్యామిలీ అన్నప్పుడు హెల్ప్ చేయాలని చెప్పినారు అండ్ నిజం చెప్పిన ఒక టైప్లో మన షాడ్ గేబుల్ ఇప్పుడు ఎంతైనా ఫ్యామిలీ అన్నప్పుడు ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఏమైనా బాధ వచ్చినా కంపల్సరీ హెల్ప్ చేయాలి. బట్ మన ఓటీస్ చాలా ఎక్కువైపోయింది మేము డన్ అయిపోయినని చెప్పేసినారు నో అని చెప్పేసినారు అనమాట. సో అప్పుడే మనకి అక్కడ క్రీడ్ బ్రదర్స్ కనిపించినారు అండ్ ఒక రూమ్ గుర్తుందిగా మన క్రీడ్ బ్రదర్స్ అండ్ మన షాడ్ గేబుల్ అంటే ఒక టీంలో కనిపిస్తారని. సో ఈరోజు మనకి బ్యాక్ స్టేజ్ క్లియర్లీ కనిపించినారు అండ్ ఐ థింక్ ఆ రూమర్ నిజమైపోతాయి అనుకుంటా మన షాడ్ గేబుల్ అండ్ క్రీడ్ బ్రదర్స్ కలిసిపోతాయి అండ్ మనకి షాడ్ గేబుల్ ఒక న్యూ టీమ్ ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరుకుతుంది. ఓకే సో నెక్స్ట్ మనకి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. మన అల్బా ఫైర్ అండ్ మన ఐలా డౌన్ వర్సెస్ మన కటానా ఛాన్స్ అండ్ కేడెన్ కార్టర్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన ఐలా డౌన్ అండ్ మన అల్బా ఫైర్ గెలిచినారన్నమాట. అండ్ బాస్ దాని తర్వాత మన డ్యామేజ్ కంట్రోల్ మెంబర్స్ వచ్చి అటాక్ చేసినారు వీళ్ళ పైన. ఎస్ అంటే మన డ్యామేజ్ కంట్రోల్ మెంబర్ వచ్చి మన అల్బా ఫైర్ అండ్ ఐలా డౌన్ పైన అటాక్ చేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మన డేమియన్ ప్రిస్ట్ అంటే లాకర్ రూమ్లో జడ్జ్మెంట్ లాకర్ రూమ్లో వచ్చినప్పుడు ఆ లాకర్ రూమ్లోకి వెళ్ళి మన లివ్ మోర్గన్ బయటకు వచ్చిందనమాట. అండ్ లాకర్ రూమ్లో గెస్ ఎవరు ఉండే అంటే తెలుసా ఎవరు అంటే మన డామినిక్ కాదు మన ఫిన్ బ్యాలర్ ఉండే అన్నమాట అక్కడ ఆ లాకర్ రూమ్లో. అంటే ఏదో అంటే లివ్ మోర్గన్ అండ్ మన ఫిన్ బ్యాలర్ ఏదో మాట్లాడుకున్నారు. సో అదే అడిగినారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను నా టైటిల్ తీసుకొని వచ్చినాను ఇప్పుడు నేను రింగ్లో వెళ్తున్నాను సెత్ రాలిన్స్ కట్ చేయడానికి బట్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు లివ్ మోర్గన్ ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నట్టు మన డేమియన్ ప్రిస్ట్ అడిగినప్పుడు మన ఫిన్ బ్యాలర్ ఏమన్నారంటే ఏం లేదంటే ఇప్పుడు బిజినెస్ హ్యాండిల్ చేయగా మేము హ్యాండిల్ చేస్తున్నాం నెక్స్ట్ వీక్ మన డామినిక్ రెమిస్టర్తో ఫైట్ చేస్తాం అండ్ మేము ఈ రోజు వరల్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నాం అర్థమైందా అని మన ఫిన్ బ్యాలర్ చెప్పినారు. సో అప్పుడు మన డేమియన్ సరే బెస్ట్ ఆఫ్ లక్ మీ మ్యాచ్ కోసం చెప్పినారు అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్ లో ఎంటర్ అయిపోయింది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ మన డేమియన్ ప్రిస్ట్ది అండ్ డేమియన్ ప్రిస్ట్ రింగ్ లో వచ్చి మన సెత్ రాలిన్స్ గురించి మాట్లాడినారు. మన డేమియన్ ఏమని చెప్పినారంటే ఇందాక మనం అందరము సెత్ రాలిన్స్ ఒక వీడియో ప్యాకేజ్ చూసినామంటే ఈరోజు రాలో మన సెత్ రాలిన్స్ అంటే మన సెత్ రాలిన్స్ ఎంత ఫాస్ట్గా ఎంత కష్టపడాలంటే చిన్నప్పటి నుంచి ఏమేమి చేసినారు ఎంత కష్టపడి పేరు సంపాదించినారు ఆ ఇంజరీ నుంచి రికవర్ అయినారు. సో అంతా ఒక వీడియో చూపించినారు. సో నిజంగా ఆ వీడియో చాలా జబర్దస్త్గా ఉండే నిజంగా చాలా ఇన్స్పైరింగ్ ఉండని చెప్పినారు మన డేమియన్ ప్రిస్ట్. బట్ ఎంతైనా సరే ఇక్కడ నేను నడిపిస్తున్నాను అంతా అని మన డేమియన్ ప్రిస్ట్ చెప్తూ ఉంటారు అంటే మన సెత్ రాలిన్స్ కాదు నేను ఇక్కడ ఉందని చెప్పినారు. సో అప్పుడే అక్కడ మన సెత్ రాలిన్స్ ది థీమ్ సాంగ్ ప్లే అయిపోయి అంటే మన సెత్ రాలిన్స్ వచ్చేసినారు. సెత్ రాలిన్స్ రింగ్ లో వచ్చి చెప్పినారు ఈరోజు ఇండియాలో పార్టీ ఉన్నట్టుంది ఎందుకంటే ఇప్పుడు అంటే రాయల్ రంబల్ నెక్స్ట్ ఇయర్ కాకపోతే రాయల్ రంబల్ మీ సిటీలో జరగబోతుంది. సో పార్టీ ఉంది కదా అని ఒక టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పినా సరే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ బట్ మనం ఈ రోజు గురించి మాట్లాడితే రా గురించి మాట్లాడితే అంటే ఒక టైప్లో వెల్కమ్ టు మండే నైట్ రాలిన్స్ చెప్పేసినారు. అండ్ బాస్ అంతేకాదు మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే హే చూడు డేమియన్ ప్రిస్ట్ అంటే నువ్వు ఎప్పుడు నేను హెల్ప్ తీసుకోను నాకు ఓవర్ అవసరం లేదంటావు బట్ రియాలిటీలో ఏంటంటే లాస్ట్ 2 మ్యాచెస్లో నీకు ఫస్ట్ మ్యాచ్ ఏమో అంటే మన జడ్జ్మెంట్ నీకు హెల్ప్ చేసింది నీకు ఫస్ట్ మ్యాచ్లో అంటే మన జడ్జ్మెంట్ హెల్ప్ చేసిన రీసెంట్ టైంలో అండ్ ఇంకో మ్యాచ్లో ఏమో మన సీఎం పంక్ హెల్ప్ చేసిన అనమాట. రీసెంట్ 2 మ్యాచెస్ గురించి మాట్లాడినారు. సో రీసెంట్ సీఎం పంక్ నీ హెల్ప్ చేసింది సో అందుకని నువ్వు ఈరోజు ఛాంపియన్ ఇల్లపడి ఉన్నావు అర్థమైందా అని చెప్పినారు. సో డేమియన్ ప్రిస్ట్ ఏమందంటే నాకు ఎవరు అవసరం లేదు నేను ఎవరు హెల్ప్ తీసుకోను అర్థమైందా అంటే ఇప్పుడు ఏం చేయాలో చెప్పానంటే ఇప్పుడు ఆలే నా మ్యాచ్ మధ్యలో వస్తే ఇక నేనేం చేయాలన్నట్టు ఇక మన డేమియన్ ప్రిస్ట్ మాట్లాడినారు. చాలా పెద్ద సెగ్మెంట్ ఉండే అండ్ ఇప్పటికీ వీడియో చాలా పెద్ద అయిపోయింది. సో అందుకని డైరెక్ట్గా పాయింట్ వచ్చేసాం. సో మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే సరే నువ్వు ఇందాక చాలా మాటలు మాట్లాడినావు నా గురించి అండ్ మన డేమియన్ ప్రిస్ట్ నువ్వు ఏమన్నావు అంటే నువ్వు ఛాంపియన్ ఉన్నంత వరకు నేను ఛాంపియన్ కాలేనని చెప్పినావు కదా సరే ఒక పని చేద్దాం
మన మ్యాచ్ ఒక స్టిపులేషన్ యాడ్ చేద్దాం. అండ్ అది ఏంటంటే నేను ఒకవేళ గెలిచినా అనుకో, అంటే మన మ్యాచ్ జరిగినప్పుడు నేను ఒకవేళ గెలిచినా అనుకో, నువ్వు జడ్జ్మెంట్ నుంచి ఇక నువ్వు దూరం అయిపోవాలి. అర్థమైంది? అంటే నువ్వు జడ్జ్మెంట్ బయటికి వెళ్ళిపోవాలి, అంటే జడ్జ్మెంట్ మెంబరే కాదు అని చెప్పేసినారు. అండ్ ఒకవేళ సెత్ రాలిన్స్ ఓడిపోతే మన డేమియన్ ప్రీస్ట్ ఛాంపియన్ ఉన్నంత వరకు మన సెత్ రాలిన్స్ కి ఆ వరల్డ్ టైటిల్ కోసం ఫైట్ చేసే అవకాశమే దొరకదని చెప్పేసినారు. సో స్టిపులేషన్ కి సరే మన డేమియన్ ప్రీస్ట్ ఓకే అని చెప్పేసినారు బాస్. నిజంగా చాలా జబర్దస్త్ స్టిపులేషన్ యాడ్ అయిపోయింది అనమాట. సెత్ రాలిన్స్ ఓడిపోతే సెత్ రాలిన్స్ కి వరల్డ్ టైటిల్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరకదన్నమాట ఇన్ ఫ్యూచర్ లో, అంటే డేమియన్ ఛాంపియన్ ఉన్నంత వరకు. అండ్ ఇంకోటి ఏంటంటే మన డేమియన్ ఓడిపోతే మాత్రం జడ్జ్మెంట్ నుంచి బయటికి వెళ్ళిపోవాలన్నమాట, జడ్జ్మెంట్ మెంబరే కాదు అని చెప్పేసినారు. సో నిజంగా చాలా సాలిడ్ స్టిపులేషన్ యాడ్ అయిపోయింది ఇలా మ్యాచ్ లో. అండ్ బాస్ అంతేకాదు అప్పుడెక్కడ మన గుంథర్ వచ్చినారు, గుంథర్ వచ్చి కొంచెం గొప్ప మాట్లాడినారు సెత్ రాలిన్స్ అండ్ మన డేమియన్ ప్రీస్ట్ గురించి. అండ్ మా గుంథర్ ఏమన్నారంటే మీ ఇద్దరు ఫైట్ చేయండి, నేను మీ మ్యాచ్ కోసం నిజంగా ఫైట్ చేయలేకపోతున్నాను. అండ్ మీ మ్యాచ్ అయిపోయిన తర్వాత అంటే మీ ఇద్దరు ఎవరు బెస్ట్ వాళ్ళు గెలుస్తారు, అండ్ ఆ బెస్ట్కి నేను ఇచ్చి పడేస్తాను సమ్మర్ స్లామ్లో నుంచి క్లియర్గా చెప్పేసినారు మన గుంథర్. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి అంటే వైడ్ 6 ఆ టేప్ అక్కడ ప్లే చేసినారన్నమాట. అండ్ ఆ వీడియోలో అంటే మనకి అంకల్ హౌడీ అండ్ మన బో డాలెస్బి కనిపించినారు. సో అంకల్ హౌడీ అడిగినారు మన బో డాలెస్కి, అంటే ఇప్పుడు అంటే అసలు నీకు ఎట్లా అనిపిస్తుంది అన్నమాట, అంటే నీ బ్రదర్ ఇప్పుడు ఈ లోకంలో లేడు, సో ఇప్పుడు నీకు అసలు నీకు ఎట్లా అనిపిస్తుంది అడిగినప్పుడు మన బో డాలెస్ ఏమని చెప్పినారంటే ఈ మొత్తం లోకంలో ఈ మొత్తం వరల్డ్లో నాకు అంటే నా దగ్గర ఉన్న మనిషి నా దగ్గరికి వెళ్ళిపోయాడు. సో నిజం చెప్పండి చాలా బాధలు ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎప్పటికీ నా బ్రదర్తో కలిసి ఇక్కడ మొత్తం రాజ్యం మొత్తం మాది నడాలనుకున్నాను, నేను ఎప్పుడు నా బ్రదర్తో కలిసి మొత్తం చేద్దాం అనుకో. అండ్ ఒకప్పుడు మేము చేసినాం, అంటే కలిసి వచ్చినారు కదా మనం, అంటే మన బ్రేవ్ యాట్ అండ్ బో డాలెస్ అంకల్ హౌడీలో వచ్చినారు కదా. సో అది ఇండైరెక్ట్లీ అక్కడ మెన్షన్ చేసినారు. సో మేము కలిసి వచ్చినాం, అంతా బాగానే ఉండే, కానీ ఒకటేసారి అంటే నా బ్రదర్ ఇక్కడ వెళ్ళిపోయాడు. సో నిజం చెప్పాలంటే నేను అంటే నా అలాగా ఎవ్వరు అంటే మొత్తం లోకంలో ఈ భూమి పైన ఎవ్వరికి అంటే నాకున్నంత బాధ ఎవ్వరికి లేదు. చాలా ఓపెన్లీ చెప్పాలంటే అంటే నేను ఏ టైప్లో బాధపడుతున్నానో అది ఎవ్వరు అర్థం చేసుకోలేరని మన బో డాలెస్ చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు బో డాలెస్ ఏమన్నారు అంటే మా లెగసీని అంటే మా బ్రేవ్ యాట్ అంటే మా అన్న ఏమేమి చేసిండో అదంతా అందరూ మర్చిపోతున్నారు. సో అందుకనే ఇప్పుడు గుర్తు చేపిద్దామనే వచ్చినానని మన బో డాలెస్ చెప్పినారు. సో అప్పుడు మన అంకల్ హౌడీ అదే కదా, అంటే మనం అంతా గుర్తు చేపించినాం, ఆ లెగసీ అని చూపించినామని చాలా క్లియర్గా చెప్పేసినాం మన అంకల్ హౌడీ. అండ్ ఇద్దరికి ఫేస్ టు ఫేస్ చూపించినారు బాస్. నిజంగా చాలా కొంచెం ఇమోషనల్ ఉండేనమాట ఈ సెగ్మెంట్, ఎందుకంటే మన బో డాలెస్ అంటే మన బ్రేవ్ యాట్ ఈ లోకల్గా వెళ్ళిపోయినప్పటి నుంచి ఇప్పుడు మన బో డాలెస్ ఆన్ టీవీలో మాట్లాడే దగ్గర గురించి ఇంత ఓపెన్లీ మాట్లాడినారు. సో నిజంగా కొంచెం ఇమోషనల్ ఉండేనమాట. అండ్ మన బ్రేవ్ యాట్ లెగసీని కంటిన్యూ చేయడానికి అండ్ మెయిన్ ఇలా సెగ్మెంట్ ది పాయింట్ ఏముండే అంటే మన బ్రేవ్ యాట్ చేసింది ఎవరు మర్చిపోవద్దనే, బ్రేవ్ యాట్ ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని వీళ్ళు వచ్చినారని క్లియర్లీ ఎక్కడ మెన్షన్ చేసినారు మన బో డాలెస్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి కోఫీ కింగ్స్టన్ వర్సెస్ కైరన్ క్రాస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికి. అండ్ బ్యాక్ స్టేజ్ ఆథర్స్ ఆఫ్ పెయిన్ అటాక్ చేస్తుంటారు మన ఎగ్జైర్ వుడ్స్ ఫ్యాన్స్, అదంతా చూసి మన కోఫీ కింగ్స్టన్ కొంచెం డిస్టర్బ్ అయిపోయినారు. దీన్ని లాభం లేపిన మన కైరన్ క్రాస్ అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు మన కైరన్ క్రాస్. ఓకే, సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో బాస్ ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది మన జేడి ఫిన్ బ్యాలర్ వర్సెస్ మన R-Truth అండ్ ద మిస్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఫర్ మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఉండే చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో చాలా తమాషాలు జరిగినాయి. మన జడ్జ్మెంట్ మెంబర్స్ చాలా ఇంటరప్ట్ చేసినారు, మన బ్రాన్ స్ట్రామన్ వచ్చినారన్నమాట. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్ ఎండింగ్లో మన లీవ్ మోర్గన్ R-Truth కొంచెం డిస్టర్బ్ చేసింది, లీవ్ మోర్గన్ R-Truthకి హక్ చేసింది. అండ్ ఒక్కటేసారి లీవ్ మోర్గన్ మోసం చేసి అనమాట అటాక్ చేసింది మన R-Truth పైన. దీన్ని లాభం లేపినారు మన ఫిన్ బ్యాలర్ అండ్ జేడి. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఫిన్ బ్యాలర్ అండ్ జేడి. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరు కాదు మన ఫిన్ బ్యాలర్ అండ్ జేడి మెక్డోనల్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. సో మీకు ఈరోజు జరిగిన రా ఎట్లా అనిపించింది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్.